ఆ గ్రామంలో ప్రజలందరూ వ్యవసాయ పనులు చేసుకుంటూ సంతోషంగా జీవిస్తుంటారు. విశాలమ్మ మరియు తన భర్త వెంకయ్య ఆ ఊరిలో ఉన్న గుడిలో భగవంతునికి సేవ చేసుకుంటూ కానుక రూపంలో వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని గడుపుతూ ఉంటారు. ఇంతలో ఒక బిచ్చగాడు అటుగా వస్తూ ఆమెను చూసి, అమ్మా, తిండి తిని 2 రోజులు అవుతుందమ్మా, కొంచెం తినడానికి ఏదైనా పెట్టండి అమ్మా అని అడుగుతాడు. అప్పుడు విశాలమ్మకి ఏం చేయాలో అర్థం కాదు. చేతిలో దేవుడికి పెట్టాల్సిన నైవేద్యం ఉంటుంది. అది ఇవ్వాలా ఇవ్వకూడదా అనే సందేహంలో ఉంటుంది. తను 1 నిమిషం ఆలోచించి ఏదైతే అది అవుతుందని ఆ బిచ్చగాడికి తన చేతిలో ఉన్న నైవేద్యాన్ని కొంత ఆయనకి ఇస్తుంది. బిచ్చగాడు దాన్ని తింటాడు. అతను తినేంత వరకు ఆమె అక్కడే ఉండి, పెద్దాయన ఇంకా కొంచెం ఇవ్వమంటావా అని అడుగుతుంది. అతను, వద్దమ్మ, కడుపు నిండిపోయింది, దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు తల్లి అని అక్కడి నుంచి వెళ్ళబోతూ కింద పడబోతాడు.